ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం అక్షర బ్రహ్మయోగం నుంచి ఈరోజు 5వ శ్లోకం యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం. అంతకాలే చ మాం ఏవ, చివరి సమయంలో నన్నే తలుస్తూ శరీరాన్ని వదిలిన వారు నన్నే చేరుకుంటారు. ఇందులో ఏమీ సందేహం లేదు. ఆఖరి గడియ చాలా సృజనాత్మకమైంది. అది భవిష్యత్తును నిర్ణయించే గడియ. మనకు భవిష్యత్తు ఏమిటన్నది స్పష్టంగా కాకపోవచ్చు, కానీ దైవం పట్ల మనస్సు నిర్దిష్టంగా ఉన్నవానే భవిష్యత్తు మాత్రం గొప్పగా ఉంటుంది అన్నది మనకు తెలుసు. అందుకనే మనం ఆ సమయంలో భగవన్నామ కీర్తనలు, భజనలు చేస్తుంటాం. ఆ మనిషి దైవభావంతో శరీరాన్ని వదలాలి అన్న ఉద్దేశంతో ఆ విధంగా చేస్తాం. అయితే చాలాసార్లు ఆఖరి గడియ మాత్రమే మన భవిష్యత్తును ఏ విధంగా నిర్ణయిస్తుంది అని మనకు ప్రశ్న వస్తుంటుంది. అందుకనే ఒకటి తెలుసుకోవాలి. చివరి గడిలో మనకు దైవభావం కలగాలి అంటే అంతకుముందు మనకు చాలా దైవానుభూతులు కలిగి ఉండాలి. మన మనసుకు శిక్షణ ఇచ్చిన కారణంగా ఆ గడియలో దైవంపై నిలవగలుగుతుంది. శ్రీరామకృష్ణ చెప్పిన కథలో ఒక ఏనుగుకి శుభ్రంగా స్నానం చేయించి బయటికి వదలగానే అది దాని శరీరం నిండా వెంటనే దుమ్ము కొట్టుకుంటుంది. అది దాని స్వభావం. అదేవిధంగా మన భగవంతుని నామం స్మరిస్తున్నంత వరకు చాలా పవిత్రంగానే ఉంటాం, కానీ తర్వాత చాలా చెడ్డ పనులకు ఉపక్రమిస్తుంటాం. ఏనుగును స్నానం చేయించి గదిశాల్లో కట్టివేస్తే అది శుభ్రంగానే ఉంటుంది. అదేవిధంగా మనసుని దైవానికి అర్పిస్తే మరణ సమయంలో శరీరానికి శక్తి లేక నీరసించి ఉన్న కారణంగా దానివల్ల ఇక ఏ ఇతర పనులు జరగవు. కాబట్టి మనసు భగవంతుని యందే లగ్నము కావడం వల్ల ఉన్నత స్థానం లభిస్తుంది అని చెప్పారు. మనం వేదాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే మరణాన్ని చక్కగా స్వీకరిస్తాం. ఆత్మకు మరణం లేదు అన్నది బాగా తెలుస్తుంది. కాబట్టి అక్షర క్షయం లేని బ్రహ్మం మనలో ఉన్న కారణంగా మనం బ్రహ్మ కాంతి కిరణాలమే. కాబట్టి మరణాన్ని చక్కగా ఎదుర్కొంటాం. మనిషి చనిపోయాక మనం శరీరాన్ని దహనం చేస్తాం. దాని అవసరం ఇంకేమీ ఉండదు. ఈ దహనకాండ వెనుక ఉన్న మనస్తత్వాన్ని ప్రపంచంలో మరెక్కడా మనం చూడం. శరీరం ఒక రసాయనిక ప్రయోగశాల. దానిని జీవితానికి ఉపయోగించుకుని అది మరణించాక పనికిరాదు కనుక దహనం చేస్తాం. తర్వాత అది మరలా రసాయనాలుగా మారిపోయి రసాయనాల్లో కలిసిపోతుంది. ఏ పదార్థాలతో తయారై శారీరకంగా వచ్చిందో మరలా అదే పదార్థాలుగా మారిపోయి వాటితో కలిసిపోతుంది. మనం సాధారణంగా మనిషిని పరిశీలించడం అంటే కేవలం సజీవంగా ఉన్నదాన్ని పరిశీలించడం అనుకుంటాం. కానీ నీకు జీవితం తెలియాలి, మరణం తెలియాలి. రెండింటినీ తెలుసుకుంటేనే కానీ నీవు పరిపూర్ణుడివి కాలేవు. వేదాంతం ఒకటే మరణం లోతుల్లోకి వెళ్ళి చూడగలిగింది. ఇతర తత్వాలు తక్కువగా మరణాన్ని పరిశీలించాయి. ఋగ్వేద కాలం నుండి మనం మరణం వైపుకి మన పరిశీలన మళ్లించాం. తర్వాత జీవితం, మరణం అన్నవి ఆ ఆత్మ ప్రకాశపు నిండలు అని తెలుసుకున్నాం. కాల అనేది జీవించి ఉన్న కాలం అని, కాలానికి మరణం లేదన్న అర్థం కూడా కలిసి ఉంది. కాలం దైవం నుండి వచ్చింది. ఇది బాగా అర్థం అయితే మరణం పట్ల భయం నశిస్తుంది. క్రైస్తవ మతంలో కూడా ఆత్మతత్వం ఉన్న మరణాన్ని వేదాంతం విశ్లేషించేంత చక్కగా ఏ ఇతర మతాలు చేయలేదు. నన్నే తలుస్తూ మరణించినట్లయితే నన్నే చేరుతాడు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ధీరుడు జీవితాన్ని, మరణాన్ని ఒకే విధంగా ఎదుర్కొంటాడు. జీవితాన్ని బ్రహ్మంగా గడిపి మరణం సంగతి తెలుసుకున్నట్లయితే సగం తెలుసుకున్నవాడిగానే ఉంటాడు, కానీ పరిపూర్ణ అవగాహన రాదు. మరణాన్ని స్నేహితునిగా ఆహ్వానించగలగాలి. ఈశోపనిషత్తులో చివరి 4 శ్లోకాల్లో అన్నీ తెలిసిన సాధువు, సూర్యచంద్రులు, ప్రపంచం తదితరులు గమనం వెనుక పనిచేస్తున్న దివ్యశక్తిని మరణం చేసుకుంటూ, ఓ మనస, శరీరాన్ని అగ్ని చేత దహనం చెయ్యి, కానీ నీవు మాత్రం నీవు చేసిన మంచి పనులను స్మరించు అంటూ ప్రాణాన్ని వదులుతాడని వ్రాయబడింది. కాలాన్ని రూపంతో గుర్తించడం కూడా జరుగుతుంది. సూర్యచంద్రాదుల్ని కూడా కాలానికి లొంగిపోవలసిందే. రూపం ఎప్పుడూ క్షీణిస్తూనే ఉంటుంది. మనకు అది తెలుసుకోవాలని ఇష్టం ఉండదు, ఎందుకంటే మనకు క్షీణించడం ఇష్టం ఉండదు. అది అంటే మనకు భయం. ఈ విధంగా చేయడం వల్ల బలహీనతకు మార్గం చూపినట్లు అవుతుంది. ఉన్నదాన్ని ఉన్నట్లుగా ఎందుకని స్వీకరించం? మరణం సహజం, ఎందుకని ఎదుర్కోవు? మరణానికి భయపడిన దేశం ధీరులను సృష్టించలేదు. మరణాన్ని ఎదుర్కొన్న వాడి ధీరుడు. ఇతర దేశీయులకు మరణం గురించి తెలియకున్నా వారి దేశం కొరకు వీరోచితంగా మరణించడానికి సిద్ధంగా ఉంటారు. వారిలో ధీరత్వం ఉంది. మనవారు దేశం కొరకు మరణించడానికి సుముఖతను చూపరు. అందువల్ల మనం అల్పులం అయిపోతున్నాం. మనం యథార్థాన్ని తెలుసుకోవడానికి ధైర్యం లేక కళ్ళు మూసుకుంటాం. యథార్థాన్ని ఎదుర్కొనలేకుంటే నీ ముందు మూర్ఖత్వాన్ని ఉంచినట్లు అవుతుంది. వేదాంతం జీవితాన్ని, మరణాన్ని రెండింటినీ చక్కగా పరిశీలించింది. పాశ్చాత్య సంస్కృతి, మన సంస్కృతి రెండింటినీ కలిపిన కొత్త సంస్కృతి రావాలి. అదే స్వామి వివేకానంద కార్యం. పాశ్చాత్య దేశాల సమన్వయాన్ని ఆశించారు. 6వ శ్లోకం యొక్క భావాన్ని వచ్చే వీడియోలో తెలుసుకుందాం.